గ్రామాన్ని గ్రామ పొలిమేరల్ని చల్లగా కాచే తల్లులు ఎల్లవేళలా ముఖ్యంగా ఆషాఢ మాసం ప్రారంభంలో చీడ పూలలు గ్రామాన్ని గ్రామ పొలిమేరల్ని చల్లగా కాపాడే తల్లులు ఎల్లవేళలా ప్రతి కాలంలోనూ మరి ముఖ్యంగా ఆషాఢం ప్రారంభమైతే రోగాలు రొస్టులు చీడ పీడల నుంచి గ్రామాన్ని గ్రామ ప్రజల్ని కాచేటటువంటి తల్లులు చల్లని తల్లులు గ్రామ దేవతలు. ఆ గ్రామ దేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో బోనాలతో మంచి డప్పు చప్పులతో అక్క చెల్లెళ్ళందరూ కలిసి అన్నదమ్ములందరూ కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు ప్రతి వీధి వీధిన వాడవాడన ప్రతి దగ్గర కూడా మనం చూడొచ్చు. అమ్మలను ఎంతో చక్కగా బెల్ల శాఖలతో పుట్నాలు బెల్లంతో బోనాలతో ఆరాధించుకునేటటువంటి పూజించుకునేటటువంటి అద్భుతమైనటువంటి మాసం ఆషాఢ మాసం. ఆ ఆషాఢ మాస బోనాల సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు జగిత్యాల పట్టణంలోని మైసమ్మగడ్డ ప్రాంతంలో బోనాలు అంగరంగ వైభవంగా ఎంతో చక్కగా నిర్వహిస్తా ఉన్నారు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను కాశెట్టి తిరుపతి గారికి, గౌరవ కౌన్సిల్ సభ్యులు దయాల శంకర్ శశికళ గారికి, అదే విధంగా పాల్గొంటున్నటువంటి మా సభ్యులందరికీ, మరి జల గారికి, మరి ముఖ్యంగా మైసమ్మగడ్డలో ఉన్నటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా అష్టలక్ష్ములాగా కనిపిస్తా ఉన్నారు. వారందరికీ మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో చక్కగా అందరూ కూడా ప్రజలందరూ కలిసి అమ్మవార్లను ఆరాధించేటటువంటి మాసం. మరి అమ్మవార్ల గ్రామ దేవతల కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని, అమ్మల చల్లని చూపులు ఎల్లవేళలా మన మీద మన ఊరు మీద ఉండాలని, రోగాలు రొస్టులు ఏవి రాకుండా అంటువ్యాధులు ఏవి రాకుండా అమ్మవార్లు చల్లగా మనల్ని కాపాడాలని, అమ్మవార్ల దీవెన సదా మన మీద ఉండాలని మరొక్కసారి అమ్మవార్లను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొక్కసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను, నాకు ఈ అదృష్టాన్ని కల్పించినందుకు గాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విద్యానగర్ మైసమ్మగడ్డ ఆధ్వర్యంలో ఆషాఢ మాస పోచమ్మ మైసమ్మ తల్లి బోనాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పోచమ్మ పండుగ అందరినీ చల్లగా ఉంచాలని, ఈ ఆషాఢ మాసంలోనే ఈ బోనాలు ఎందుకు తీస్తారంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడే కొత్తగా సీజన్ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని కొలుస్తున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని చేస్తున్నటువంటి బోనాల కార్యక్రమానికి ఈ మైసమ్మగడ్డ నుంచి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం, అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం చేస్తున్నాం. మంచి వర్షాలు పడి రైతులంతా మంచి పాడి పంటలతోని సమృద్ధిగా ఆయురారోగ్యాలతోని మంచిగా ప్రజలందరూ జీవించాలని మనస్ఫూర్తిగా పోచమ్మ తల్లిని మైసమ్మ తల్లిని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మంచి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆ పోచమ్మ తల్లిని కోరుకోవడం జరుగుతుంది.